ఈ రోజుల్లో ఎండలను ఎదుర్కోవడం కష్టమే అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 40 నుంచి 50 డిగ్రీల వేడిని ఎదుర్కోబోతున్న ఈ కాలం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. హీట్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏముందిలే, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి కదా, శరీరం తట్టుకుంటుందిలే అంటే మీరు పప్పులో కాలేసినట్లే. 40 తర్వాత 10 డిగ్రీల మానవ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఎలాంటి ప్రమాదాన్ని మోసుకొస్తాయో తెలుసుకుంటే ఒళ్ళు చెలదరించడం జరుగుతుంది. ముందుగా 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధం కావాలి. అది ఎలాగంటే ఎప్పుడూ తాగిన నీటిని నిదానంగా చప్పరిస్తూ తాగాలి. చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోవాలి. ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు హీట్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ పరిష్కారాలు ముందుకు వచ్చాయి. వెనుకటి కాలంలో పెద్దవాళ్ళు చెప్పిన ఈ సూచన తాజా హీట్ వేవ్ కాలంలో ప్రమాదకరంగా మారుతుంది. బాగా చెమటలు పట్టిన స్థితిలో వెంటనే చల్లబడాలంటే ఇలాగే చేయాలని ఎవరైనా చెప్తారు. కానీ అది డేంజర్. అలా చేస్తే ఆసుపత్రి పాలవడం ఖాయం. కొందరు స్నానం చేస్తే చల్లబడతారని అనుకుంటారు. కానీ వారి ఆరోగ్యం క్షీణించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రి పాలవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో హీట్ వేవ్ ఎదుర్కొంటున్న సమయంలో ఈ విషయాలను గమనించినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో వేరు, ప్రస్తుతం అంతకన్నా వేరు అని గుర్తించారని చెప్పారు. అందుకే ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రేటు ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నేపథ్యంలో ప్రతి సంవత్సరం అయితే గరిష్ట స్థాయిలో రికార్డు నమోదవుతాయి. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో నమోదవుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలోనే దాదాపు 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి తరుణంలో ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా వైశాఖాధికారులు కూడా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితులలో బయటకు వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్లాల్సి ఉంటే ఉదయం 10 గంటల లోపు తమ యొక్క పనులు పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటకు రావాలని కూడా హెచ్చరికలు నమోదు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ఇటు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, కరీంనగర్ లో పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా వాటర్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, చల్వ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా బయటకు రావద్దని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏప్రిల్ మాసంలోనే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, అవి రాను పెరగడం. ఇదే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక వచ్చే నెల మే నెలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి హెచ్చరికలు కూడా నమోదు చేస్తుంది. దాదాపు 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా వెళ్తాయని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణం కనిపించింది. ఇప్పటికే వైద్యాధికారులు బయటకు వెళ్లి లోనికి వచ్చినటువంటి తర్వాత వెంటనే చల్లటి నీళ్లు తాగద్దు. ఎందుకంటే ఉష్ణోగ్రత ఒక్కసారి హెచ్చు తగులవుతున్నటువంటి నేపథ్యంలో అవి వాతావరణం పైన, అదేవిధంగా వ్యక్తుల యొక్క బాడీ పైన అవి ఎఫెక్ట్ చూపుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 5 రోజుల పాటు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా వాతావరణ శాఖ దాదాపు 2 రోజుల పాటు, నిన్న ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పినప్పటికీ కూడా వాతావరణం కాస్త చల్లబడింది తప్ప అంతకన్నా మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఎవరు కూడా ఉదయం 8-9 గంటల సమయం తర్వాత బయటకు రావద్దు. ఇక సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటకు రావాలని కూడా హెచ్చరికలు నమోదు చేసినటువంటి నేపథ్యం. వాతావరణ శాఖ చెప్పినటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. మనం చూడొచ్చు, కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లేటువంటి ప్రధాన రహదారిలో ఉన్నాము. అదేవిధంగా కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్లేటువంటి రహదారి అంతా కూడా అంటే సాధారణ సమయాలలో సాయంత్రం 6 గంటల సమయం తర్వాత పెద్ద ఎత్తున వాహనాల శ్రేణులు కనబడతాయి. కానీ సాయంత్రం 5 గంటల 10 నిమిషాలు గడిచినప్పటికీ కూడా రోడ్లు అయితే బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలంటే 4 వీలర్ వాహనాలు, అదేవిధంగా ఆటోలను, అదేవిధంగా బస్సులను ఆశ్రయిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినటువంటి వారైతే ఇక్కడ కూల్ డ్రింక్స్ లేదంటే అలాంటి సోడా లాంటి వాటిని ఆశ్రయిస్తూ ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున నమోదవుతున్నటువంటి అంటే గతంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అనుకున్నా అనేక ప్రభుత్వాలు చెట్లను నాటాలి, హరితహారం పేరిట అవన్నీ చేసినప్పటికీ కూడా
వాతావరణంలో అయితే హెచ్చుతగ్గులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు వెలికితీత అనుకున్న ఇస్కి వెలికితీత, అదేవిధంగా గ్రానైట్ వెలికితీత నేపథ్యంలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అప్పర్ మానే డ్యామ్ అనుకున్నా, మిడ్ మానే డ్యామ్, అదేవిధంగా లోయర్ మానే డ్యామ్ తో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి అవన్నీ కూడా నీరు లేక వెలవెలవుతున్నటువంటి ఆ పరిస్థితి. పశుపక్షాదులకు కూడా కనీసం నీళ్లు తాగేందుకు కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి ఆ పరిస్థితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా వైద్యాధికారులు హెచ్చరికలు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎవరు బయటకు రావద్దు, బయటకు వస్తే తప్పనిసరిగా అంటే కాటన్ బట్టలు వేసుకోవాలి, వైట్ క్లాత్ ధరించాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే బయటకు రావాలి. అదేవిధంగా తమ పనులు పూర్తి చేసుకున్నటువంటి తర్వాత ఇంట్లోకి వెళ్ళినటువంటి వెంటనే కాసేపు బయట కూర్చోవాలి, గోరువెచ్చని నీళ్లు తాగాలి, అనంతరమే మామూలు నీటిని తాగాలి తప్ప ఫ్రిడ్జ్ అదేవిధంగా కుండలలో ఉపయోగించినటువంటి చల్లటి నీటిని ఎట్టి పరిస్థితులలో వాడరాదు. ఒకవేళ అలా చేసినట్లయితే భారీ స్థాయిలో ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం అయితే ఆందోళనకరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.